హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన దేవునిని స్తుతించడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానిద్దాం రండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నీ మాటలు మమ్మల్ని నడిపిస్తుండగా, హెచ్చరిస్తుండగా, ఆదరిస్తుండగా ఆశతో ఆలకించి విధేయులమై దీవించబడటం సహాయం చేయండి. క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, వాక్యం ఆదరిస్తుంది, హెచ్చరిస్తుంది, మనకి కనువిప్పు కలుగజేస్తుంది. మీకే కాదు, బోధిస్తుండగా నాకు కూడా దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం పట్టింది. రోజు మనం పొద్దున్నే లేచిన వెంటనే దేవునితో మాట్లాడండి అని మళ్ళీ 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 చెప్తున్నాను. కొంతమందికి అది అలవాటు అయిపోయి నేను ఎప్పుడు ఇట్లా చెప్తారులే అనుకుంటున్నాను. కానీ మనిషి లేచిన దగ్గర నుంచి ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు, సెల్లో మాట్లాడుతున్నారు, లేకపోతే వాట్సాప్లో చాటింగ్లు చేస్తున్నారు. దట్స్ కూడా మాటల్ని పొందుపరుచుకుంటున్నాడు. ఈ నోరు ఉంది చూసారా, ఈ నాలుక బహుగా అదిరిపడుతుందట. చిన్న అవయవమే, కానీ ఆ నాలుకలో నుండి వచ్చే డంబాలు, అబద్ధాలు, విమర్శలు, ఈరోజు మనుషుడికి రెస్ట్ లేదండి విమర్శించడానికి. కొంతమంది తెగ విమర్శకులు తయారవుతున్నారు. నేరాలు మోపటము, సనగటము, గొనగటము, తిట్టుకోవటము, దూషించుకోవటము, అపవిత్రమైన భాష వాడటము. ఆ నాలుకకు అదుపే లేదు. ఏదొస్తే నోటికి అది మాట్లాడుతున్నా. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారా అని తిట్టేవారు ఇంతకుముందు. ఇప్పుడు తిట్టడానికి ఏముంది? తిట్టేవాళ్ళు మాట్లాడుతున్నారు, చెప్పేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు న్యూస్ వినేవాళ్ళం. యాంకర్స్ ఉంటే వాళ్ళు ఏదన్నా న్యూట్రల్గా ఉండేవారు. కానీ వాళ్ళ యాంకర్స్ కూడా అరుస్తున్నారు. ఒకళ్ళు కూడా అరుచుకుంటమే డిబేట్లు పెట్టుకుంటున్నారు. ఏంటి సాధించాలని? మాటలు ద్వారా, కేకల ద్వారా. అవునండి, వారి కేకలే గెలిచినవి అని బైబిల్లో రాయబడింది. యేసుప్రభు కావాలా, బరబ్బా కావాలని అడిగితే మాకు బరబ్బే కావాలని గట్టిగా కేకలేశారంట. యేసును సిలువేయండి కేకలేశారంట. ఆ కేకలే గెలిచినవంట. కేకలేసేవాళ్ళు ఎక్కువ, మాట్లాడేవాళ్ళు ఎక్కువ, నేరాలు మోపేవాళ్ళు ఎక్కువ, అక్రమం చేసేవాళ్ళు ఎక్కువ. ఇటువంటి లోకంలో దేవుని బిడ్డలమైన మనం మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము 3వ వచనంలో, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకును. నోటిని కాచుకునేవాడు ఎవరినో కాపాడటం కాదు, తనను కాపాడుకుంటాడు. మీ దేహమునకు శిక్ష కలుగునంత పని మీ నోటి ద్వారా జరగనీయకండి. చూశారండి, మనం మాట్లాడే మాటల వలన కొన్నిసార్లు మనం శిక్షార్హులమవుతున్నాం, శిక్షించబడుతున్నాం. మన భారతదేశంలో చాలామంది పురుషులు స్త్రీల మీద చేయి చేసుకుంటారు. ఏంటండి, ఏంటి అని అడిగితే ఆమెకు నోరాగదు, ఆయనకి చెయ్యి ఆగదు. ఆ స్త్రీ మౌనంగా ఉంటే ఆ గండం దప్పిపోద్ది. ఆయన కోపం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, ఇంకా కోపాన్ని రెచ్చగొడుతుంటావు. ఆయనేమో మృగం కంటే అన్యాయంగా ప్రవర్తిస్తాడు. నోరు కాచుకుంటే మనం హృదయాన్ని కాచుకుంటాం, మన బ్రతుకుని కాచుకుంటాం, మన సాక్ష్యాన్ని కాచుకుంటాం, మన కుటుంబాన్ని కాచుకుంటాం. తన నోరుని కాచుకునేవాడు తన్ను కాపాడుకునేవాడు. ఓరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకో. ఓరకనక మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకుంటాడు. నిన్న వాక్యం విన్నారా? పొద్దున్నే అదేనండి, నా సాక్ష్యం చెప్పాను కదా. ఒక మనిషి రోజుకి 10,000 తలంపులు తలుస్తాడట. అందులో ఒక్కటి కూడా దేవుని తలంపు లేదు. అన్నీ వాళ్ళ తలంపులన్నీ హేయమైనవే.
ఒక మనిషి ఒక రోజుకి 25,000 మాట్లాడతారని కూడా లెక్కలు కట్టారండి. తలంపులు 10,000, కానీ 25,000 మాటలు మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటన్నమాట? అనేక మాటలు, సగం కంటే ఎక్కువ మనం మాట్లాడే మాటలు ఆలోచించకుండానే మాట్లాడేస్తున్నాం. ఇది అవసరమా? ఇది నిజమా? ఇది ఎవరికైనా క్షేమం కలుగజేస్తుందా? ఇది మరొకరిని బాధ పెడుతుందా? ఇందులో సత్యం ఉన్నదా అని పరిశీలించుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాం. మనం తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలని దేవుడు ఒక నోరు 2 చెవులు ఇచ్చాడండి. మీరు మాట్లాడుటయందు నిదానించేవారుగాను, వినుటయందు ఆసక్తి కలిగిన వారుగాను ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఈ చాటింగులు మొదలుపెట్టాక ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదండి. ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుకుంటాం? నీ సంగతి నాతో, నా సంగతి నీతో చెప్పుకోవాలంటే ఎంతసేపు పడుతుంది? ఒక విషయాన్ని ఏదన్నా మాట్లాడుకోవాలంటే ఆ టాపిక్ని ఎంతసేపు మాట్లాడగలుగుతాం? ఎంతసేపు అవసరం? మేబీ 5 minutes, మ్యాక్సిమం 10 minutes, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిస్కషన్. బట్ ఏంటి పొద్దునే సాయంత్రం దాకా గంటల తరబడి మాట్లాడే మాటలు? థర్డ్ పర్సన్, 3వ వ్యక్తిని గురించి. ఇద్దరు కలిశారంటే 3వ వాడి గురించి మాట్లాడుకుంటారు. 3వ వాడు చేరాడంటే 4వ వాడి గురించి మాట్లాడుకుంటారు. నలుగురు ఒకే రకమైతే రాజకీయాలు మాట్లాడతారు. ఇదో పడిపోయిన భక్తులు ఉన్నారు ఇవాళ, క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడతారు, బోధకుల గురించి మాట్లాడతారు. ఈ సోషల్ మీడియాలో చూడండి, ఎంత విమర్శ విమర్శ విమర్శ. నేరాలు మోపటం అనేది దానికి ఒక అంతు లేదండి. ఎదుటి వారిని విమర్శించే నీవు ఎలా ఉన్నావని పరిశీలించుకోవాలి కదా. ఎదుటి వారిని విమర్శిస్తున్నప్పుడు నిన్ను నీవు విమర్శించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. తీర్పు తీర్చు మానవుడా. నీవు ఏ విషయంలో ఇతరులను తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలోనే నువ్వు తీర్పు తీర్చబడతావు. మనకు తెలియని, మనం ఎరగని వ్యక్తుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఈ వీడియోల్లో చూసిన విషయం అది వాళ్ళ రియల్ స్థితి అని మీరు అనుకుంటున్నారా? వీడియోలో ఇలా నీట్గా మీ ముందు కనపడతానండి. నేను బతుకంతా దినమంతా ఇలాగే నీట్గా ఏం చేయకుండా కూర్చుంటే సరిపోద్దనుకుంటున్నారా? దీని వెనకాల ఉన్న శ్రమ, ప్రయాస, ప్రార్థన, ప్రయాణాలు, త్యాగము, సిద్ధపాటు, ఏర్పాటు, విశ్వాసము, సమర్పణ, అవన్నీ మీకెలా కనపడతాయి? కంటికి ఎవరికి కనపడవు. దేవుని సేవకుల్ని విమర్శించకండి. మిమ్మల్ని దేవుడు నియమించలేదు దాని కొరకు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే చెప్పండి, ఎప్పుడు మీరు అభిషేకించబడ్డారు, మీరెవరు, ఏం చేస్తున్నారు, యెహోవా ఎలాగో సెలవిచ్చారో అని ఆనాడు ఇర్మియా లాగా, ఎహెజ్కేలు లాగా దేవుడు మీతో చెప్తే దేవుడి స్తోత్రం. మీరు దేవుని పక్షంలో ఉండండి. ఈ నేరాలు మోపటం, ఒక ఇంట్లో కూడా చూడండి, భార్య భర్తలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు 24 గంటలు. ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉంటారు. ఆ ఇంట్లో సమాధానం ఏది? రాజకీయంలో అంతే, కుటుంబంలో అంతే, ప్రపంచంలో అంతే. ఈవెన్ దేవుని సంఘం కూడా అలా తయారైతే ఇంకా అయ్యో ఈ ప్రపంచానికి గతిది. నేరాలు మోపే పని మంది కాదండి. వినువారికి మేలు కలిగినట్లుగా నువ్వు మాట్లాడు. ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని చెప్పాలంటే ఆ వ్యక్తితో చెప్పు. ఊరంతా దండోర వేయాల్సిన అవసరం లేదు కదా. నేరాలు మోపేవాడు సాతానని, వాడు ఇప్పుడు విజృంభిస్తున్నాడు. ఒకరోజు వాడు బంధించబడతాడని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది చూడండి. ప్రకటన 12వ అధ్యాయము 6వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము సర్వలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపుచున్నవాడైన అపవాది ఎవడండి? 24/7 వీడికి ఒకటే పని. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుచున్నవాడైన
అపవాది 24/7 ఎవరి మీద నేరాలు మోపుతున్నాడు? మన సహోదరుల మీద. విచిత్రమండి. క్రైస్తవులు విమర్శించుకోవటం, బోధకులు విమర్శించుకోవటం. ఇంకా పొలిటికల్ విషయంలో చెప్పక్కర్లేదు. పొలిటీషియన్స్ని విమర్శించుకోవటం. ఒక దుష్టుడిని విమర్శించడం, ఒక తాగుబోతు ఇంకొక తాగుబోతుని తిట్టడం, వాడి పెద్ద తాగుబోతు నేను చిన్న తాగుబోతుని సమర్థించుకోవటం. ఇవే కదా ఈ లోకంలో చూస్తున్నాం. తప్పులెన్నువారు తండోపతండములు, తప్పులెన్నువారు తమ తప్పలేదు కదయ్యా అని మన దేశంలో సామెతలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి. ఏంటండి, ఎదుటివారి తప్పులు పెట్టుకుంటే ఎంత ఆసక్తి ఉంది, కానీ నేనేమి చేసి తినని మన స్థితిని ఆలోచించుకోకుండా మనం ఎలా దేవునికి ఇష్టలుగా ఉంటాం? మనల్ని మనం విమర్శించుకుంటే మనకు తీర్పు లేదని బైబిల్ చెప్తుంది. మనల్ని మన లోపాలు సరిచేసుకొని అవతలవాడు పడిపోయాడని తెలిస్తే నీ విషయమై జాగ్రత్త పడుతూ, నేను అలాంటి దోషంలో అలాంటి బలహీనతలో పడతానేమోనని నీ విషయమై జాగ్రత్తగా చూచుకుంటూ అట్టి వాడిని మంచి దారికి తీసుకురావాలి. నీ విమర్శ మరొకరిని కృంగదీసేది కాదు, లేవదీసేదిగా ఉండాలి. క్రియాత్మకమైన విమర్శలు చాలా మంచివే. నాశనకరమైన విమర్శలు అపవాది సంబంధం. దేవుని బిడ్డలు దిద్దుబాటు మంచిదే, దిద్దాలి. దేవుని వాక్యం తప్పుదిద్దుటకు, బుద్ధి చెప్పుటకు, గద్దించుటకు, శిక్షాఫలం ఇవ్వటానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఉంది. వాక్యాన్ని మనం ఇష్టంగా వాడుకోవచ్చు అండి. వాళ్ళ వాక్యాన్ని అటు తిప్పుతారు కానీ ఇటు తిప్పుకోకపోతే నువ్వు ఒక ఆయుధాన్ని తప్పుగా వాడినట్టే. దినమంతా అనవసరమైన మాటలతో వృధా చేయొద్దండి. విస్తారమైన మాటలలో దోషమంటక మానదు. పిక్కు మాటలు పలుకువాడు అజ్ఞాని అవుతాడు, బుద్ధిహీనుడు అవుతాడు. మౌనముగా ఉండువాడు జ్ఞానిగా ఉంటాడు. మాట్లాడేవాడు ఏం నేర్చుకోలేడండి. వాగుతూనే ఉన్నంతసేపు నీ బుర్రకి ఏమి ఎక్కదు. నువ్వు వింటున్నప్పుడు నువ్వు మనసును పెట్టడానికి ఒక మాట అయినా నీ గుండెకు తగులుతుంది. కాబట్టి వినుటకు వేగిరపడదాం, మాటలాడుటకు నిదానిద్దాం. మనం మాట్లాడే మాటలు దేవుని చిత్తానుసారమైన, ఇవి వాక్యానుసారమైనవా, ఇవి అవసరమైనవా, ఇప్పుడు అవసరమైనవా, ఇవి ఇప్పుడు చెప్పవలసినవా, ఇవి అందరికీ చెప్పవలసినవా, ఇది ఆ వ్యక్తికి చెప్పవలసినవా అని మనం మాట్లాడే మాటలు. అందరి ముందు భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారనుకోండి, ఎవరి పరువు పోతుంది? భర్త పరువు పోయినా, భార్య పరువు పోయినా కుటుంబం పరువే కదా పోతుంది. నీ బిడ్డను అందరి ముందు అవహేళన చేస్తే నీ పరువే పోతుంది కదా. అందుకే దేవా జ్ఞానం దయచేయ. లేచిన వెంటనే ముందు మీ నోటితో దేవునికి ప్రార్థన చేయండి. మీ నోటికి కళ్ళెం పెట్టుకోండి. ఎవడైనా భక్తి గలవాడినని చెప్పి తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థం అన్నాడు. కళ్ళెం అంటే కంట్రోల్ ఉండాలి. నోటి గాడిదకు నాలుగుకి నోట్లో కళ్ళెం పెట్టి దాన్ని నడిపిస్తాడు. దావీదు అన్నాడు, భక్తిహీనులు నా ముందున్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకున్నాను. అసలు నోరు తెరవడం భక్తిహీనులతో ఎందుకు వచ్చింది గొడవ? చిక్కబట్టి మూతికి కడతాడు చూడండి, గడ్డి తినకుండా మొత్తానికి నోరు మూసుకొని ఉంటాను అన్నమాట. అవునండి, ఈ అంచె దినాల్లో మాటల భక్తి, మాటలు, నేరాలు, విమర్శలు, తీర్పు తీర్చటాలు ఎక్కువైపోయిందండి. ఇది అపవాది, పడద్రోయబడిన అపవాది కాలం సంకుచితంగా ఉందని ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి, భక్తిలో అతిభక్తి కలిగిన వారిగా ఉన్నామని తెలియజేసుకోవడానికి నోటుతో వాదించేవారిని, విమర్శించేవారిని ఈ రోజున అనేకులను చూస్తున్నాం. ఇట్టి ట్రాప్లో, ఇట్టి ఊరిలో పడకుండా మనం జాగ్రత్త పడదాం. దేవా నాకు మౌనంగా ఉండుట నేర్పించు. అవసరమైనప్పుడు నోరు తెరవడానికి నీ కృప కలిగిన మాటలతో ఉప్పు వేసినట్లు కృపాసహితమైన సంభాషణ చేయడానికి నాకు నేర్పించని ప్రభుని అడుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మరొక ఉదయం నీ పాదాల దగ్గర చేరామయ్యా. మా మాటలు కొద్దిగా ఉండాలని, ఎక్కువ మాటలు పలికి వారు బుద్ధిహీనులు అవుతారని, దీర్ఘ ప్రార్థనలు నీవు అసహించుకుంటావని, హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చిన కేకే మేలని
మేము నేర్చుకుంటున్నవి మా అనుభవంలో ఉంచుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు మేము మాట్లాడే మాటలలో, నా నోటి మాటల్లో, నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారంగా చేసుకున్నామన్న ప్రార్థన ఉండడానికి సహాయం చేయండి. ఈ అంచె దినాలలో తండ్రి వ్యర్థమైన వాటి యందు మా మనసు పెట్టక, అనవసరమైన వాదనలకు మేము దిగక, నిందను అవమానాన్ని అవసరమైతే భరించుటకు మౌనముగా ఉండి మా పక్షములో ఉన్న ప్రభువు మాకున్నాడని ధైర్యముతో సాగుటకు సహాయం చేయమని, నేరాలు మోపుతున్న వారి ఎదుట వదకు తేబడిన గొర్రె పిల్లవలే నీవు మౌని అన్నట్లుగా ఈ అంచెదనములలో తండ్రి అవిశ్వాసుల మధ్య, సాతాను సంబంధుల మధ్య మేము మౌనిగా ఉండి నా దేవుడు నన్ను నిరూపిస్తాడని నీ కృప కొరకు కాచుకున్నట్లు సహనమును, ఓర్పును దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైండను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల పారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక వాట్సాప్ ద్వారా పేరు, ఊరు మెన్షన్ చేస్తూ తెలియజేయండి. మీ పక్షులు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీకు అందిస్తున్న సందేశాలు మీకు ఏ రీతిగా దీవెనకరంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉండండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి. ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేండి గాక. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరాల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.